వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తామనడం విడ్డూరం. ఇందల్వాయి మండలంలోని ధాన్యం రాశులను పరిశీలించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవం ఎంతో దోహదపడుతుంది. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్ బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మహానగరాలకు ధీటుగా నగరంలో స్కిన్ లేజర్ ఆసుపత్రులు వెలువడం అభినందనీయం. నగరంలోని ఖలీల్వాడిలో చావూస్ లేజర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులకు సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 984.33 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్. పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైళ్లు. 39 రైళ్లు రద్దు చేయడంతో 7 రైళ్లు పాక్షికంగా రద్దు చేసిన అధికారులు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. రైతన్నల కోసం చేసిన పాదయాత్రను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. మీడియాతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. భీమ్గల్ నింబాచల కొండపై వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. బాసర IIIT ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఏబీవీపీ నాయకులపై దాడి హేయనీయమన్న ఎంపీ అరవింద్. గాయపడిన సాయి ప్రసాద్ ను జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక పార్టీ అని, రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. గన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ అరవింద్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకుని మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల వ్యతిరేక పార్టీ అని, రైతులను మోసం చేస్తుందని, ఏడాది కాలంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చక తుంగలో తొక్కిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? పక్క రాష్ట్రంలో మీ గురువు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఉపయోగపడే పనులు పడుతూ 10 లక్షల కోట్ల రిలయన్స్ గ్యాస్ పెట్టుబడులను ఆహ్వానించాడని, దీంతో 2.5 లక్షల ఉద్యోగాలు మరియు ప్రతి రైతుకు 1 ఎకరానికి అదనంగా 30,000 రూపాయల లాభం చేకూరుతుందన్నారు. నీవు చంద్రబాబు శిష్యుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపు, లేకుంటే నీవు కేసీఆర్ శిష్యుడిగా ప్రజలు అనుకుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదని, సన్నాలకు 500 ఇస్తానన్న బోనస్ ఇప్పటికీ అందించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రికి క్వింటాల్కు 4.5 కిలోలు కడతా తీస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ ఇంకా అందించలేక మోసం చేశాడని ప్రజలు గ్రహిస్తున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. ఏడాది సంవత్సరం పాలన పూర్తి అయినా కానీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయగా తుంగలో తొక్కారని, ఏడాది పాలన తర్వాత అయినా రేవంత్ రెడ్డి తీరు మారుతుందని ఆశించిన రైతుల పరిస్థితి పొయ్యి మీద నుండి పెనం మీద పడ్డట్టయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్, మండల బీజేపీ అధ్యక్షుడు రాజన్న, బీజేపీ సీనియర్ నాయకులు కేపీ రెడ్డి, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ లేదు, 4,000 పెన్షను లేదు, 500 బోనసు లేదు, తులం బంగారము లేదు, అది 2,500 స్కీము లేదు. రైతు బంధు అంటే 10,000, వీళ్ళు 15,000 ఇస్తున్నారు కదా, అది లేదు, ఇల్లు లేదు, కేవలం సొల్లు మాత్రం ఉన్నది ఈ ప్రభుత్వం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి బాలోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ శివారులోని ప్రెసిడెన్సీ స్కూల్లో బాలోత్సవం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ బాలోత్సవంలో విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి బాలోత్సవం లాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్, బాలోత్సవం స్టీరింగ్ కమిటీ బాధ్యులు నర్రా రామారావు, జైనీ నెహ్రూ, ప్రిన్సిపల్ పవన్ తదితరులు పాల్గొన్నారు. నాకు అసలు అర్థం కాలేదు బాలోత్సవం అంటే ఏంది అన్నది. వాళ్ళు చెప్పారు, ఒక ఎడ్యుకేషన్, ఒక స్కూలు, ఒక సైన్స్ మ్యాథమెటిక్స్ కాకుండా అన్ని రంగాలలో స్టూడెంట్స్ని మరి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ టాలెంట్ని బయట తీయాలి. దీనికి సంబంధించినటువంటి ఈవెంట్ మరి ప్రతి స్కూల్ నుండి పార్టిసిపెంట్స్ని మేము వాళ్ళ టీచర్ ద్వారా ఇక్కడ తీసుకోవచ్చు. ఒక 2 రోజులు చాలా కష్టంగా 6 నెలల నుండి కష్టపడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి తప్పకుండా మీ సహకారం కావాలని అంటే నిజంగా అంటే నాకు కూడా అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్.
కాంగ్రెస్ నాయకుడి తండ్రి అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొని సానుభూతి తెలిపారు. బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుందారపు శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఆరోగ్యంతో మరణించారు. ఈ రోజు జరిగిన అంత్యక్రియల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొనడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడ్బిలోలి, నీల, కందకుర్తి గ్రామాల్లో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా అంధత్వ నివారణ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలు తాడ్బిలోలి, నీల, కందకుర్తిలో ఈరోజు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించడం జరిగిందని కంటి వైద్య సహాయకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటివరకు రెంజల్ మండలంలో 11 పాఠశాలల్లో కంటి పరీక్షలు జరిపి 55 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరమని గుర్తించడం జరిగిందని, వారికి త్వరలో కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. మరో 10 పాఠశాలలో నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థులకు పౌష్టికాహారం, విటమిన్ లోపం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, మలేరియా, డెంగ్యూ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, కంటి వైద్య సహాయకులు మల్లయ్య, ఎంఎల్హెచ్పి ఉజుమ, ఆరోగ్య కార్యకర్తలు రామకృష్ణ, చిన్నయ్య, రాణి, ఆశా కార్యకర్తలు, కందకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆదేశాలతోనే కొడంగల్ రైతులను అరెస్టు చేసి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలని, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని మ్యాజిస్ట్రేట్ను కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి సోదరుడు తన్నే తీసుకుంటామని రైతులను బెదిరించిన ఆడియో ఉందని, ఫార్మా విలేజ్ వద్ద కొడంగల్ రైతులు సీఎంను, మమ్మల్ని బీజేపీ వాళ్లను కూడా కలిశారు. కొడంగల్ రగులుతుండడానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణం. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినా చందంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు అని కేటీఆర్ మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడన్నారు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయలేదు, కిడ్నాప్ చేశారు. ఆయన ఏమైనా బందిపోట? భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బిఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారన్నారు. అన్నం శరత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడని, ఆయన మెడికవర్ హాస్పిటల్ ఓనర్ అన్నారు. ఆయన అల్లుడు రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లని, వాళ్ళిద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడని, బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్ను అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు. తప్పకుండా ఆ రైతులకు అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు. అరెస్ట్ కూడా కాదు, కిడ్నాపే చేసినారు. మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో, బందిపోటునో, తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి ఇలా ఎత్తుకొని పోయినారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన భార్యకు సమాధానం చెప్పండి, కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందో, అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే, మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బాసర ట్రిపుల్-ఐటీ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బాసర ట్రిపుల్-ఐటీలో దాడిలో గాయపడిన ఏబీవీపీ నాయకుడు సాయి ప్రసాద్ను బుధవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు రెంజర్ల నరేష్ తదితరులున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమయ్యాయి. షేర్ మార్కెట్లో పతనం కొనసాగుతుంది. బుధవారం ఉదయం 11:40 ప్రాంతంలో సెన్సెక్స్ 530 పాయింట్లు, నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఎయిర్టెల్, బ్రిటానియా, విప్రో రాబలతో కొనసాగుతుండగా హిందాల్కో, హీరో మోటార్స్, ఐచర్ మోటార్స్, M&M, అపోలో హాస్పిటల్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 53 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. నర్సాపూర్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నాగపూర్, హైదరాబాద్ టు సిర్పూర్ టు కాగజ్ నగర్, సికింద్రాబాద్ టు కాగజ్ నగర్,
కాజీపేట్ టు సిర్పూర్, సిర్పూర్ టౌన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ టు బల్లార్షా, బల్లార్షా టు కాజీపేట, యశ్వంత్పూర్ టు ముజఫర్పూర్, కాచిగూడ టు నాగర్సోల్, కాచిగూడ టు కరీంనగర్, సికింద్రాబాద్ టు రామేశ్వరం, సికింద్రాబాద్ టు తిరుపతి, ఆదిలాబాద్ టు పర్లి, అకోలా టు పూర్ణ, ఆదిలాబాద్ టు నాందేడ్, నిజామాబాద్ టు కాచిగూడ, గుంతకల్ టు బోధన్ రైళ్లను రద్దు చేశారు. పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవాపూర్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు బోల్తా పడింది. ఐరన్ కాయిల్స్ తో వెళ్తున్న రైలు ఓవర్లోడ్ లో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగిల మధ్య ఉన్న లింకులు తెగిపోవడంతో ఒకదానిపై మరో బోగి పడి 3 ట్రాక్లు దెబ్బతిన్నాయి. రాత్రి నుంచి ఘటనా స్థలిలో పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన కారణంగా ఢిల్లీ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాఘవాపూర్ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్ పై బోల్తా పడిన గూడ్స్ డబ్బాలను సిబ్బంది తొలగిస్తున్నారు. తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారు. కొత్త పట్టాలను ఘటనా స్థలికి తెప్పించి శరవేగంగా పట్టాలను అమర్చుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు క్రమక్రమంగా దిగొస్తోంది. వరుసగా 3వ రోజు బంగారం ధర తగ్గడంతో 3 రోజుల్లో 2,000 రూపాయలు తగ్గింది. బంగారం క్రమంగా దిగొస్తున్నది. రికార్డు స్థాయికి ధరలు చేరుకోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వరుసగా 3వ రోజు బుధవారం పుత్తడి దిగొచ్చింది. దేశీయంగా డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండడం, గ్లోబల్ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% ప్యూరిటీ కలిగిన తులం బంగారం ధర 1,750 రూపాయలు తగ్గి 77,800కు దిగొచ్చింది. అంతకుముందు ఇది 79,550 రూపాయలుగా ఉంది. 99.5 క్యారెట్ ధర 1,750 రూపాయలు తగ్గి 77,400కు తగ్గింది. ఇటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,470 రూపాయలు తగ్గి 77,290 రూపాయలకు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. పారిశ్రామిక వర్గాలు నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో ఢిల్లీలో కిలో వెండి 2,700 రూపాయలు తగ్గి 91,300కు తగ్గింది. అంతకుముందు ఇది 94,000 రూపాయలుగా ఉంది. ఇటు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి 2,000 రూపాయలు తగ్గి 1,02,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలకు దిగింది. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచలకొండపై శ్రీవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం భీమ్గల్ లింబాద్రి గుట్టపై గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ యాగ సంరక్షణ కొరకు శ్రీచక్ర స్వాములు వారిచే లింబాద్రి కొండ ప్రదక్షిణము జరిపారు. ఈ గిరి ప్రదక్షిణ ఏడాదిలో ఒక్కసారి నిర్వహిస్తారు. శ్రీచక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతులను చేసి మంగళ వాయిద్యాలు మేళతాళముల భక్తజనుల మధ్య భగవంతుని సంకీర్తనలతో భక్తజనులు వెంటరాగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండకు ప్రదక్షిణము చేసేందుకు వచ్చిన భక్తుల జీవితం ధన్యమని, మనోభీష్టంలను స్వామి తప్పకుండా నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ సందర్భంగా కొండ గోవిందనామ స్మరణతో పులకించిపోయింది. కాగా ఈ నెల 15న రథోత్సవం నిర్వహించనున్నారని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. రైతన్నల కోసం చేసిన పాదయాత్రను విజయవంతం చేసినందుకు ప్రజలకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిన్నటి పాదయాత్ర నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా సక్సెస్ అయిందన్నారు. పాదయాత్ర సక్సెస్ కావడానికి సహకరించిన మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ నేను ఊహించిన దానికంటే రైతుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిసిందని, 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని ఆయన అన్నారు. సన్నవడ్లకు 500 బోనస్ ఊసేలేదని, రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, చాలా మందికి 2 లక్షలకు పైగా ఉన్న డబ్బులు అప్పు చేసి కట్టి ఇంకా మాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేశానన్నారు. అమృత్ ఫేజ్ 2 కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారన్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. నేను ఊహించిన దానికంటే ఎక్కువ పోయింది. రెండోది, నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రాబ్లం కూడా గ్రౌండ్లో ఉంది అని నిన్న వెళ్తున్నంతసేపు తెలిసింది. మీరు నమ్మరు, నేను ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం తెలుసు నాకు. కానీ నడుస్తున్న కొద్ది మీరు చాలామంది అంటే మధ్య నడుచుంటారు, కానీ ఎక్కడ ఎవరిని కలిసినా, మహిళల్ని కలిసినా. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారని కోరుట్ల కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మండిపడ్డారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జువ్వాడి భవన్లో మీడియా సమావేశంలో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ 2014 ఎలక్షన్లో అప్పటి ముఖ్యమంత్రి 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి ఉంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు కట్టామన్నారు. అప్పుడు రైస్ మిల్లులో క్వింటాల్కు 8 కిలోలు కట్ చేశారు. అప్పుడు ఎందుకు పాదయాత్ర చేయలేదు? అప్పట్లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేస్తే తిన్నది అరగడానికి చేశారన్నారు. ఇప్పుడు మీరు అందుకే చేస్తున్నారా? 67 సంవత్సరాలు పాలిస్తే 67 కోట్లు, బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో 7 లక్షల అప్పు చేశారు. రుణమాఫీ మొదలు 25,000, ఎలక్షన్ 10%, మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ఆయన తెలిపారు. పార్లమెంట్లో ఒక్క సీటు గెలవనందుకు మీరు మాట్లాడితే సర్పంచ్లకు బిల్లులు రాకపోతే కోరుట్ల నియోజకవర్గంలోని మూలరాంపూర్లో సర్పంచ్ చనిపోయాడని, రైతులకు కల్పతరువుగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు మూసివేశారని ఆయన అన్నారు. రాబోయే కాలంలో మీరు చేసినవన్నీ బయట పెడతామని, పంట సాగు చేసిన వారికి రుణమాఫీ చేస్తామని, త్వరలో రైతు బంధు ఇస్తామని, పూర్వంలో కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిన నాయకులే అని, రైతులను రెచ్చగొట్టకండి అని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల అధ్యక్షులు కొంతం రాజం, పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, యువజన నాయకులు మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే పాదయాత్రలో ఒక రైతు రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది. ఎవరు? పాదయాత్ర చేసే సంజయ్ అడిగితే రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల లాలన వృద్ధాశ్రమాన్ని ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు సందర్శించారు. లాలన ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులను లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగిందన్నారు. విద్యార్థులు కుటుంబ ప్రత్యేకతపై అవగాహన కల్పించడానికి సందర్శనలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎవరిని కూడా ఆశ్రమ పాలు చేయొద్దని మేము చెప్తున్నాము. మీ టీచర్స్ కూడా చెప్పినట్లు వినాలమ్మా. మీరు చదువే కాదు, వాళ్ళు చెప్పే కథలు అన్నీ కూడా మీరు పాటించుకొని తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలో అట్లాగే మీ నానమ్మలు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో కక్షిదారులకు మెరుగైన న్యాయ సేవలు అందించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరింత శ్రమిస్తే కక్షిదారులకు న్యాయఫలాలు మరిన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె న్యాయవాదుల సమావేశంలో మాట్లాడారు. కోర్టుల ద్వారా సత్వర న్యాయాన్ని ఆశిస్తున్న న్యాయార్థుల ఆశలకు అనుగుణంగా కష్టిద్దామని అన్నారు. న్యాయ వ్యవస్థ పనితీరులో పారదర్శకత ఎంతో ఉందని, దాన్ని కాలానికి, సమయానికి అనుగుణంగా మార్చుకొని సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకుందామని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని రాజ్యాంగ వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని, ఆ నమ్మకాన్ని ద్విగుణీకృతం చేద్దామని జిల్లా జడ్జి ఆశించారు. భారత సుప్రీంకోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దిగువ కోర్టులపై చాలా ఆశలు పెట్టుకున్నాయని, ఇక్కడనే కోర్టు కేసులు పరిష్కారమైతే ఎంతో మేలు కక్షిదారులకు చేసిన వారం కాగలమని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు మరింత ఎక్కువగా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే కోర్టుల్లో విచారణ దశలో ఉన్న కేసులను పరిష్కరించే వెసులుబాటు లభిస్తుందని, న్యాయవాదుల సహకారంతో గత 3 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు న్యాయ సేవలను అందిస్తున్న జిల్లా జడ్జి సునీత అన్నారు. భారధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద సమాజం ఎల్లప్పుడూ ప్రజలకు మెరుగైన, త్వరితగతిన న్యాయ సేవలు అందించడానికి అవిరళ కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ప్రజలకు జిల్లా న్యాయ వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని నిలబెడతామని, కోర్టులలో న్యాయమూర్తుల కొరత, సిబ్బంది కొరత, చాలా కోర్టు కేసులు అనుకున్న దానికంటే ఎక్కువగానే పరిష్కారం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి తెలిపారు. సమావేశంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జిలు ఖుష్బు, ఉపాధ్యాయ్, హరికృష్ణ, హరికుమార్, చైతన్య, బార్ ఉపాధ్యక్షుడు పెండం రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై జరుగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్మూర్, నిజామాబాద్, దర్పల్లి, సిరికొండ నుంచి లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఆర్ఎం జానీ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ కార్మికుల సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని, జీవన భృతి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐపీకేఎంఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా
ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60% మంది వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్నారని, ఇందులో 85% మంది చిన్న సన్నకారు రైతులని, మొత్తం రైతుల్లో 50%కి పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని, వీరికి ఏడాది పొడవునా పని దొరకడం లేదని, పని దొరికిన కూలీతో కుటుంబం నడవక పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలస వెళ్లి అక్కడ మున్సిపాలిటీ కార్మికులుగా డ్రైనేజీల్లో పనిచేస్తున్న పరిస్థితి వ్యవసాయ కార్మికులకు నెలకొందని ఆయన అన్నారు. 45 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గానీ 2.91 లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో గానీ వ్యవసాయ కార్మికులకు బడ్జెట్ కేటాయించకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కూలీలకు నెలకు 4,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్, జిల్లా సహాయ కార్యదర్శి నసీర్, జిల్లా ఉపాధ్యక్షులు పార్వతీ రాజేశ్వర్, జిల్లా నాయకులు రమేష్, వడ్డెన్న సీతారాం, పెద్దన్న కిషోర్, బల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులకు, కూలీలకు యంత్రీకరణ వలన గ్రామాలలో ఉపాధి లేనటువంటి పరిస్థితి మొత్తం తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి లేకపోవటం వల్ల గ్రామాలలో కూలీలు గ్రామాలను వదిలిపెట్టి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్నది. ఈ రాష్ట్రంలో సుమారు 2011 లెక్కల ప్రకారం 60 లక్షల మందికి పైగా వ్యవసాయ కార్మికులు, దేశంలో 14 కోట్ల మందికి పైగా వ్యవసాయ. కామారెడ్డి పట్టణంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక కామారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులకు బాలల హక్కుల గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ సిహెచ్బిఆర్ఆర్ వరప్రసాద్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మార్గదర్శనం చేశారు. సరస్వతి శిశు మందిరాలు విలువలు, క్రమశిక్షణ, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని, ఇలాంటి విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు అదృష్టవంతులని అన్నారు. శిశు మందిరం ప్రార్థన, విద్యార్థులు చేసిన కర్రసాము, శిలంబం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అన్నారు. బాలల హక్కుల గురించి మీరు మీ తోటి విద్యార్థులకు తెలియజేయాలన్నారు. బాల కార్మికులు లేనటువంటి సమాజం కావాలని, బాలలపై హింస, లైంగిక వేధింపుల వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టాల ద్వారా శిక్షార్హులవుతారని, టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని తెలియజేశారు. శ్రీ సరస్వతి శిశు మందిరంలో సమాజ పోషకంగా చక్కటి వసతులు కల్పిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దే విద్య అందిస్తున్న యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి టి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి కమ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి మాట్లాడుతూ బాలల హక్కులు అందరికీ సమానమని, విద్యార్థులు క్రమశిక్షణతో, నైతిక విలువలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె శ్రావంతి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కామారెడ్డి, స్వర్ణలత, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ కామారెడ్డి, బి సురేందర్ రెడ్డి, సెక్రటరీ బార్ అసోసియేషన్ కామారెడ్డి, వి శ్యామసుందర్రావు, ప్రెసిడెంట్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్ కామారెడ్డి, నల్ల నాగభూషణం, ప్రిన్సిపల్, అకాడమిక్ ప్రిన్సిపల్, ఇతర కమిటీ మెంబర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల అవగాహన కార్యక్రమానికి మన పాఠశాలను ఎంచుకొని మన పాఠశాలలో మీ అందరికీ బాలల హక్కుల గురించి వివరించడం కోసం చేసినటువంటి అధికారులను, పెద్దలను పరిచయం చేస్తారు. ముందుగా శ్రీ డాక్టర్ సిహెచ్బిఆర్ఆర్ వరప్రసాద్ గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి, వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. రుద్రూర్ మండల కేంద్రంలో మత మార్పిడిని విహెచ్పి లీడర్లు అడ్డుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో హిందూ మతం నుండి క్రైస్తవంలోకి స్వీకరిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న విహెచ్పి లీడర్లు మత మార్పిడిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన హిందూ సంఘాల నాయకులు మత మార్పిడి చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపివేశారు. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించేలా చూస్తే సహించేది లేదన్నారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత మార్పిడిని అడ్డుకున్న వారిలో పార్వతి, మురళి, ప్రశాంత్ గౌడ్ తదితరులున్నారు. సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో GS6 ప్రతినిధికి సమగ్ర కుటుంబ కుల గణన సర్వే విషయాల గురించి తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ ఈ సమగ్ర కులగణన సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ డివిజన్లో ఈ నెల 9 నుండి ప్రారంభమవగా డివిజన్ స్థాయిలో ఇప్పటివరకు 30% పూర్తయిందని, ప్రతినిత్యం ఈ సర్వేకు ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు ప్రతి వాడ గడప గడపకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, కావున ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఉండి ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్లకు సహకరించి సరైన ధృవపత్రాలు చూయిస్తూ పూర్తి వివరాలు
నమోదు చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే సూపర్వైజర్లను, సంబంధిత అధికారులను అడిగి సందేహాల నివృత్తి చేసుకోవాలని, సాధ్యమైనంత వరకు తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. అలాగే మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో గల వార్డుల్లో ఏ రోజు ఎక్కడ ఈ సర్వే నిర్వహిస్తున్నారనే సంగతి ముందుగానే ఆ వార్డు ప్రతినిధులు ప్రజలకు తెలిసే విధంగా చూడాలని తెలిపారు. ఈ సర్వేలో సర్వే అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని తెలుపుతూ బోధన్ డివిజన్ సర్వేను ప్రతినిత్యం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రజా ప్రతినిధులు, బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సర్వే గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సోషో ఎకనామిక్ సర్వే గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మండల్స్లో, మొత్తం జిల్లాలో, పట్టణంలో కూడా, ఊరులో కూడా ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఈ పర్ఫార్మా ప్రకారం రాజకీయ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి, ఇన్కమ్ డీటెయిల్స్ గురించి, కులం డీటెయిల్స్ గురించి మొత్తం డీటెయిల్స్ ప్రభుత్వం నుంచి అఫీషియల్ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అడుగుతున్నారు. రుద్రూర్, వర్ణి మండలాల్లో సర్వే తీరును అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. రుద్రూర్, వర్ణి మండలాల్లో సామాజిక ఆర్థిక కులగణన సర్వేను నిజామాబాద్ అదనపు కలెక్టర్ అంకిత్ బుధవారం పరిశీలించారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలు అధికారులకు అందించి సహకరించాలన్నారు. సర్వేను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. బాసర IIIT చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పై వేటు పడింది. బాసర్ IIITలో విద్యార్థిని స్వాతిప్రియ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం ఆర్జేయూ ఎదుట ఆందోళన చేస్తున్న సమయంలో భద్రతా సిబ్బందికి విద్యార్థి నాయకులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో విద్యార్థి నాయకులు గాయపడ్డారు. దీనిపై పోలీసులు ఏబీవీపీ నాయకులతో పాటు భద్రతా సిబ్బందిపై కేసు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ భద్రతా సిబ్బంది సైతం ఆందోళనకు దిగారు. కేసులను ఎత్తేసే వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబడ్డారు. కాగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సెక్యూరిటీ అధికారిపై IIIT అధికారులు చర్యలు తీసుకున్నారు. మాధవ్ నగర్ రైల్వే గేటు తరచూ మొరాయిస్తూ ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ మండలంలోని మాధవ్ నగర్ రైల్వే గేటు గత వారం రోజుల నుంచి మొరాయిస్తోంది. రైలు వచ్చిన ప్రతిసారి రైల్వే సిబ్బంది గేటు వేసి మరమ్మతులు చేపట్టి రైలు వెళ్లగానే మళ్లీ గేటును తీస్తున్నారు. దీంతో ఆ ప్రదేశంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో మాధవ్ నగర్ రైల్వే గేటు వద్ద ట్రాక్ పునరుద్ధరణలో భాగంగా గేటును 3 రోజులు మూసి ఉంచిన సంగతి తెలిసిందే. ట్రాక్ మరమ్మతులు పూర్తయ్యాయి. కానీ రైల్వే గేట్కు సంబంధించిన పాత సామాగ్రిని తొలగించి నూతన రైల్వే గేట్ను అమర్చారు. దీంతో అందులో కొన్ని లోపాలు నెలకొనడంతో సిబ్బంది తరచూ మరమ్మతులు చేపడుతున్నారు. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రైల్వే గేటు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా వారం రోజులుగా మాధవ్ నగర్ రైల్వే గేటు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని రైల్వే గేట్లో ఎక్కడ సమస్య ఉందో గుర్తించి వెంటనే పరిష్కరించాలని, లేదంటే రాత్రి సమయాల్లో ప్రయాణికులు గేటు మరమ్మతుల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తున్నట్లు ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. ఈ నెల 17, 18న జరిగే పరీక్షలకు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఏసీపీ, సిఐ, ఎస్హెచ్ఓ, ఎస్ఐలను ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 మీటర్ల లోపు ఉన్న జిరాక్స్ దుకాణాలు మూసివేయించాలని సూచించారు. అలాగే 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు ఒక్కో పోలీస్ అధికారిని కేటాయించినట్లు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిరికొండలో హాస్టళ్లను మండల తహసీల్దార్ రవీంద్రరావు తనిఖీ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిరికొండ మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ రవీందర్రావు మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ఎస్సీ హాస్టల్, మోడల్ స్కూల్ హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో స్టాక్ రిజిస్టర్లు, శానిటేషన్, ఫుడ్ ఏర్పాటు, ఆవరణలో పరిశుభ్రత, ఎలక్ట్రికల్ సమస్యలు, విద్యార్థుల అటెండెన్స్, సిబ్బంది అటెండెన్స్, అలాగే పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్లు, విద్యార్థుల సమస్యలు నోట్ చేసి లిస్ట్ యాప్ నందు నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఐ గంగరాజం, ప్రిన్సిపల్ భోజారం, ప్రశాంతి సిబ్బంది పాల్గొన్నారు. భీమ్గల్ కు పోస్టాఫీసు మంజూరు చేయించినందుకు గాను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు వీడీసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. భీమ్గల్ మున్సిపాలిటీలో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టాఫీస్కు సంబంధించిన కమిటీ వారు ఇచ్చిన సొంత ల్యాండ్లో పోస్టాఫీస్ బిల్డింగ్ మంజూరు చేయించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సర్వసమాజ్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు గంగాదాస్, కార్యదర్శి మోహన్, క్యాషియర్ నరేష్, నవీన్ కోనపురం, నర్సయ్య మరియు బీజేపీ పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్, నర్సయ్య, సంధ్యరాజు, మధు, దయ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్. మా భీమ్గల్ ప్రజల
కళ సాకారమైన రోజు ఈరోజు. ఎన్నో సంవత్సరాలుగా గత 15-20 సంవత్సరాలుగా మాది ఏదైతే భీమ్గల్కు సంబంధించిన పోస్ట్ ఆఫీస్కు చెందిన దానికి సొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇది రిజిస్ట్రేషన్ చేసి కూడా దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మధు యాష్కి గారు ఉన్నప్పుడు ఎంపీగా వారికి కూడా ఇవ్వడం జరిగింది రిఫరెండం. వారితో కూడా అప్పుడు శాంక్షన్ చేయలేకపోయారు. నగరంలోని ఖలీల్వాడిలో చాను స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ ఘనంగా ప్రారంభించారు. నగరంలోని ఖలీల్వాడిలో గల చాను స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ను ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద పెద్ద నగరాలకు దీటుగా నిజామాబాద్ నగరంలో స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ ను ఏర్పాటు చేసిన రాజేష్ ను అభినందించారు. ఈ ఆసుపత్రిలో మెరుగైన అధునాతన పరికరాలతో నాణ్యమైన సేవలు అందిస్తారని, నగర చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ ఆసుపత్రిని ఆదరించాలని కోరారు. పేరు డాక్టర్ రాజేష్ అండి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ని. మేము నూతనంగా చానూస్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ని గౌరవనీయులైన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు అండ్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిచే ప్రారంభించడం జరిగింది. రేపటి నుంచి అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి, ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరు. అన్ని రకాల అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. నిర్మల్ జిల్లా ముదోల్ జడ్పీ పాఠశాల విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేయూతనందించారు. నిర్మల్ జిల్లా ముదోల్ పిల్లలకు 200 జామెట్రీ బాక్సులు మరియు 400 పెన్నులు మరియు ప్రైమరీ స్కూల్కు 20,000 రూపాయల విలువ చేసే స్కేళ్లు, ఎరేజర్స్, బిస్కెట్ ప్యాకెట్స్లను పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు టి శ్రీనివాస్, కోశాధికారి టి రామ్మోహన్ మరియు సభ్యులు ఏ బాలశేఖర్, నగేష్, రాజశేఖర్, అమర్, సిహెచ్ రవీందర్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఇందూరు వారి ఆధ్వర్యంలో ఎడ్విన్ ప్రైమరీ స్కూల్ పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులందరికీ స్వచ్ఛందంగా పెన్సిళ్ళు, పెన్నులు డొనేట్ చేసే సందర్భంలో మా పాఠశాల తరఫున శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతటి మారుమూల ప్రాంతంలో ఈ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీజీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డు మధ్యలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో 8,214,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్న చూపు చూసిందని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులతో పిట్టల దొర వేషాలు వేస్తుందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకానికి కొనసాగించలేకపోతున్నారని, అకాడమిక్స్ కంప్లీట్ అయిన విద్యార్థులు కాలేజ్ ఫీజులు కట్టలేక అప్పులు చేసి లేదా పేద విద్యార్థులు చదువుపై ఆశలు వదులుకుంటున్నారన్నారు. మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి పుస్తమెట్టలు అమ్మి విద్యార్థులను చదివించుకుంటున్నారన్నారు. పేద విద్యార్థులు ఆర్థికంగా చదువుకోలేక కూలీ పనులు చేసుకుంటున్న దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఉందని, విద్యార్థుల హక్కులను హరిస్తున్నారని గమనించాలన్నారు. విద్యార్థులకు విద్యా హక్కు నుండి మరలించే ఆర్థిక సమస్యలను తొలగించడమే ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షాన విద్యార్థులతో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు అఖిల్, వినయ్, సుజిత్, సాయి మహేష్, 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను అలానే పెండింగ్ లో ఉంచి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తా ఉంది. ఎన్నిసార్లు మేము ఉద్యమాలు చేసినా కానీ బర్రె మీద వాన పడ్డట్టు వివరిస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా అంటే మాకేం పట్టింపు లేదు అన్నట్టుగా వివరిస్తా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నాను, ఈ రోజు నిజామాబాద్ గడ్డ మీద నుంచే ఏదైతే 8,412 గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నవంబర్ 17, 18 తేదీల్లో చేపట్టే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, పరీక్షల నిర్వహణ విజయవంతం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, ఆర్సీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని దశల్లో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను శాఖాధికారి, సంబంధిత పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్తో సమన్వయం చేసుకుని ఒకరోజు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి వసతి కేంద్రం శానిటేషన్ చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్కు తప్ప మరెవ్వరికీ పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమతి లేని సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి కేంద్రంలోకి
అందుబాటులోకి రాకుండా చూడాలన్నారు. సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్సీఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 15న జరిగే లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు భీమ్గల్ సిఐ నవీన్ తెలిపారు. భీమ్గల్లో ఎస్ఐ మహేష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తులు విలువైన వస్తువులను, ఆభరణాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొత్త వారితో జాగ్రత్త వహించాలని, దర్శనం సమయంలో క్యూ లైన్ పాటించాలని, ఎవరిని దూషించకుండా ఉండాలని, ఎవరినే అనుమానిత వ్యక్తులు గాని, అనుమానిత వస్తువులు గాని కనిపించినా దగ్గరలో ఉన్న పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు. ఈ జాతర సందర్భంగా ఏసీపీ ఆర్మూర్ ఆధ్వర్యంలో బందోబస్తు కల్పించడం జరుగుతుందన్నారు. మొత్తం 300 మంది పోలీసులతో పకడ్బందీగా జాతర బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం ఒక ఏసీపీ, 6 సీఐలు, 12 మంది ఎస్ఐలతో కలిపి మొత్తం 300 మంది సిబ్బంది జాతరలో పాల్గొంటున్నారని తెలిపారు. జాతర మొత్తం 50 సీసీ కెమెరాలతో 2 కమాండ్ కంట్రోల్లో వీక్షించడం జరుగుతుందన్నారు. ముఖ్యమైన జాతర ఈ 15వ తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది. మెయిన్ జాతర ఈ ప్రజలందరూ, భక్తులందరూ కూడా 15వ తారీఖు నాడు ఈ జాతరకి ఇచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచన. ప్రతిపక్షాలుగా ప్రభుత్వానిపై బురద చల్లడం తప్ప పసలేని ఆరోపణలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకోగానే ఏం చేయాలో అర్థం కాని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తోకకాలిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిస్తే అందులో 3 నెలలు ఎలక్షన్ల సమయం గడిచిందని, మిగిలిన సమయంలో ఇచ్చిన హామీలను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గాని, ఆరోగ్యశ్రేణి 10 లక్షల వరకు పెంచడం గాని, రైతు రుణమాఫీ చేయడం గాని, ఉచితంగా సిలిండర్ అందించడం లాంటి హామీలను నెరవేర్చిందని, మిగిలిన వాటిని కూడా తొందరలో నెరవేరుస్తుందని ఆయన అన్నారు. రుణమాఫీ కాని వారికి రుణమాఫీ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికాపరంగా ముందుకు వెళ్తుందని, 2 లక్షలకు పైన ఉన్నవారికి పైన మిగిలిన డబ్బులు చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో అనర్హులైన వారికి రైతు బంధు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాకుండా అర్హులైన వారికి రైతు బంధు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నందున రైతు బంధు ఆలస్యం అవుతుందని ప్రజలు గ్రహించారని, ఇది టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎప్పుడు గ్రహిస్తారో ఆలోచించాలని ఆయన అన్నారు. వచ్చే నెల 9 వరకు విజయోత్సవాలు జరపాలని ప్రభుత్వం ఇట్లా ప్రకటన వెలువడిందో లేదో అట్లా బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తోకగాలిన కోతుల వలె ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా స్థానిక అర్బన్ శాసనసభ్యులు పాపం ఎవరు పట్టించుకుంటలేరు, అటు బీజేపీలో ఇటు ఇక్కడ అని ఆయన ఏం మాట్లాడుతుండో కూడా అర్థమైతలేదు. రెండవది, ఈ మధ్య ఎంపీ అరవింద్ ఏమో టూరిస్ట్ పొలిటీషియన్ అయిపోయాడు. నా టీవీలలో కనిపిస్తలేడు, నా జనంలో కూడా కనిపిస్తలేడు. అప్పుడప్పుడు మాత్రమే ఇట్లా తోకదగిన చుక్కలా కనిపించి వెళ్ళిపోతుంది. మరికొన్ని మండలాల వార్తలు. లక్ష్మణ్ చంద మండలం కనకాపూర్ గ్రామంలో అర్ధరాత్రి మాజీ సర్పంచ్ రాజేందర్ ఇంటి ముందు నిలిపి ఉంచిన స్కూటీని గుర్తు తెలియని యువకుడు దొంగిలించాడు. రాత్రి ఇంటి ముందు నిలిపిన స్కూటీని రాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంటి ముందు స్కూటీ కనబడలేదు. దీంతో మాజీ సర్పంచ్ కనకాపూర్ రాజేందర్ దొంగతనం దృశ్యాలను సీసీటీవీలో పరిశీలించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రజాకవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం నగరంలోని గాజుల్పేట్ ప్రాంతంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదనగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ, జడ్పీ మాజీ చైర్మన్ తెలంగాణ శంకర్, మాజీ సర్పంచ్ రంగు సీతారాం, మాజీ కార్పొరేట్ కృష్ణ, కార్యాలయ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు ఆశయాలను దాదనగారి విఠలరావు కొనియాడారు. ఈరోజు ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో గాజుల్పేటలో మరి కాళోజీ నారాయణరావుకు పూలదండేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దీనికి తెలంగాణ శంకర్ కానీ
నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సెయింట్ జేవియర్స్ హై స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఫుడ్ కార్నివాల్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ కార్నివాల్ను ప్రతి సంవత్సరం 13వ తేదీ నవంబర్న ఏర్పాటు చేస్తామని, ఈ కార్నివాల్ మేళా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార యుక్తమైన ఆహారం ఎలా ఉంటుందో తెలియజేయడమే లక్ష్యంగా మా పాఠశాల ఉపాధ్యాయులచే ఏర్పాటు చేశామన్నారు. అలాగే విద్యార్థుల్లో ఏ విధమైన ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడమే కాకుండా డబ్బులు వృధా కాకుండా నాణ్యమైన ఆహారం ఎలా కొనాలో నేర్పించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్, చైర్మన్ నరసింహారావు తెలియజేశారు. ఈ ఫుడ్ కార్నివాల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు పద్మ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రాచకొండ గౌరీశంకర్ గుప్తా పాల్గొని ఇటువంటి ఫుడ్ కార్నివాల్ కార్యక్రమంలో మేము పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ ఫుడ్ కార్నివాల్ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పద్మ శ్రీనివాస్ గుప్తా, గౌరీశంకర్ గుప్తా తెలియజేశారు. హై స్కూల్లో ఫుడ్ కార్నివాల్ మేళా చేయడం జరిగింది. ఈ ఫుడ్ కార్నివాల్ మేళాను రేపు జరిగే బాలల దినోత్సవ సందర్భంగా చేయడం జరిగింది. ఈ కార్నివాల్ను నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. విద్యాసంస్థలు బాసర IIIT వద్ద ఏబీవీపీ నాయకులపై దాడికి నిరసనగా ఏబీవీపీ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం CITU ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారి రాజా గంగారాంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సభ్యురాలు సుజాత మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా బాలికల పాఠశాలలో తాము మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తున్నామని, కేవలం ప్రధానోపాధ్యాయులు కక్షపూరితంగా తన్ను విధుల నుంచి తొలగించిందన్నారు. అనంతరం CPM CITU వెంకటేష్, ఎల్లయ్య నాయకులు మాట్లాడుతూ తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికురాలని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అధికారులు స్పందించకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి చలో ఆర్మూర్కు పిలుపు ఇస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CITU నాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు తదితరులున్నారు. ఏడాది వచ్చి నుంచి ఏడాది నాడు వచ్చిన సుఖంగా వంట వేయద్దని చెప్పేసి బాసాలు ఇంటికి పెట్టించి పంపించింది. మళ్ళీ తర్వాత తీసుకుని వచ్చి వంట చేసినాం. గవర్నమెంట్ ఏమో నెల నెలకు బిల్లులు ఇయ్యరు. 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి ఇట్లా ధర్నా చేయంగా ఏవో కొన్ని వేస్తున్నారు. ఆ కొన్ని కూడా ఎక్కడ సరిపోతలేవు కూడా. కిరాణ దుకాణాల గట్టనా, పొడుగుల కడ గట్టనా, కిరాణ చేపల గట్టనా, ఏం తీసుకొచ్చి ఏడకెళ్ళి బాకీలు తీసుకొచ్చుకుంటా పెట్టాలంటే ఏడకెళ్ళి పెట్టాలా? మోత్కూరి రాజశేఖర్ గౌడ్, బాడ్సీ మోత్కూరి శేఖర్ గౌడ్ జన్మదినం సందర్భంగా స్థానిక వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ లో గల 54 ఫీట్ల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శేఖర్ గౌడ్ నివాసంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పాలసీలను వ్యతిరేకిస్తూ ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజు లేఖర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీతో ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని, ప్రభుత్వం నూతన పాలసీలపై తిరిగి ఆలోచించాలని సూచించారు. ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ తన వైఖరి మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. అనుకున్నంతగా ఇక్కడ లాభాలు లేవు, చేస్తున్నాం కాబట్టి ఇదే వ్యాపారంలో ఉండి ఇటు వ్యాపారంలో మేము ప్లాట్లు కొన్నవారితోని, ఇటు ఆఫీసర్తోని 2 సైడ్ల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాము. ఇది ఒక డేట్ పెట్టి ఎప్పుడైనా సరే ఒక రకమైన పాలసీ, ఒక రూల్ తీసుకొస్తే మేము కూడా ప్లాట్లు కొన్న వారికి ఆ విధంగా మేము వాగ్దానం చేసి చెప్పి ఆ విధంగా వాళ్ళకి ఇబ్బంది ఆర్మూర్ పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రాజగంగారం మండల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. రానున్న పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పరిసర ప్రాంతాలను మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మున్ను మాట్లాడుతూ విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో సొంత డబ్బులతో గురుకుల పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నర్సారెడ్డి తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తామనడం విడ్డూరం.
ఇందల్వాయి మండలంలోని ధాన్యం రాశులను పరిశీలించిన ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు బాలోత్సవం ఎంతో దోహదపడుతుంది. మోపాల్ ప్రెసిడెన్సీ స్కూల్ బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మహానగరాలకు ధీటుగా నగరంలో స్కిన్ లేజర్ ఆసుపత్రులు వెలువడం అభినందనీయం. నగరంలోని ఖలీల్వాడిలో చావూస్ లేజర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. తన అల్లుడి కంపెనీ కోసమే రైతులకు సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 984.33 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్. పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైళ్లు. 39 రైళ్లు రద్దు చేయడంతో 7 రైళ్లు పాక్షికంగా రద్దు చేసిన అధికారులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. రైతన్నల కోసం చేసిన పాదయాత్రను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. మీడియాతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. భీమ్గల్ నింబాచల కొండపై వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తులు. బాసర IIIT ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. ఏబీవీపీ నాయకులపై దాడి హేయనీయమన్న ఎంపీ అరవింద్. గాయపడిన సాయి ప్రసాద్ను జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.